అందరికీ షలోం. దెబోరా యొక్క జీవితము అనేక మందికి దీవెనకరంగా మారింది. దెబోరా యొక్క అద్భుతమైన లక్షణాలు మనం తెలుసుకుందాం. ఆమె ఒక సుబుద్ధి గల భార్య, రెండవదిగా ఒక ప్రవక్తిని, మూడవదిగా న్యాయాధిపతినిగా ఉంది, నాలుగవదిగా నీతిమంతురాలుగా ఉంది, ఐదవదిగా దేవుని సన్నిధిలో కూర్చుండే దైవ ఆసక్తి గల స్త్రీగా మనం చూస్తాము, ఆరవదిగా ఇశ్రాయేలుకు తల్లిగా మారింది, ఏడవదిగా విశ్వాసము కలిగి యుద్ధములకు బయలుదేరిన స్త్రీగా మనకు కనిపిస్తుంది, ఎనిమిదవగా స్తుతించే స్త్రీగా ఉన్నది, విశ్వాసంతో శత్రువుతో పోరాడి విజయం పొందింది. మనకు కూడా ఎన్నో శ్రమలు అపవాది తీసుకొస్తుండగా అపవాదితో పోరాడి మనం విజయము పొందాలంటే విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి.